అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్ 10 యూనుస్ సూరా ఆయత్ నంబర్ 30. هنالك تبلو كل نفس ما أسلفت وردوا إلى الله مولاهم الحق وضل عنهم ما كانوا يفترون. ఆయత్ నంబర్ 30. అక్కడ ప్రతి వ్యక్తి తాను పూర్వం చేసుకున్న తన కర్మలను పరీక్షించుకుంటాడు. వారు తమ నిజ యజమాని అయిన అల్లాహ్ వైపుకు మరలించబడతారు. వారు కల్పిస్తూ ఉండిన అబద్ధాలన్నీ వారి నుండి మటుమాయమవుతాయి. 52. అంటే తన కర్మలను తెలుసుకుంటాడు లేదా వాటిని చవిచూస్తాడు, అనుభవిస్తాడు అని భావం. 53. అంటే వారు కల్పించిన ఏ చిల్లరిదేముడు ఆనాడు వారిని ఆదుకోడు, వారి కోసం సిఫార్సు చేయడం అటుంచి అసలు వారు వారికి కనబడనైనా కనబడరు. ఆయత్ నంబర్ 31. قل من يرزقكم من السماء والأرض أم من يملك السمع والأبصار أَمَّن يَمْلِكُ السَّمْعَ وَالْأَبْصَارَ وَمَن يُخْرِجُ الْحَيَّ مِنَ الْمَيِّتِ وَيُخْرِجُ الْمَيِّتَ مِنَ الْحَيِّ وَمَن يُدَبِّرُ الْأَمْرَ فَسَيَقُولُونَ اللَّهُ فَقُلْ أَفَلَا تَتَّقُونَ. ఆయత్ నంబర్ 31. ఆకాశము నుండి భూమి నుండి మీకు ఉపాధిని సమకూర్చేవాడెవడు? చెవులపై కళ్ళపై పూర్తి అధికారం కలవాడెవడు? ప్రాణమున్న దానిని ప్రాణము లేని దాని నుండి, ప్రాణము లేని దానిని ప్రాణమున్న దాని నుండి వెలికి తీసేవాడెవడు? సమస్త కార్యాల నిర్వహణకర్త ఎవరు అని ఓ ప్రవక్త వారిని అడుగు. అల్లాయే అని వారు తప్పకుండా చెబుతారు. మరలాంటప్పుడు మీరు దేవుని శిక్షకు ఎందుకు భయపడరు? 54. ఈ ఆయతు ద్వారా తెలిసేది కూడా అదే. బహుదైవారాధకులు దేవుని సృష్టిని, పోషకత్వాన్ని, పరిపాలనను, ప్రణాళికా రచనను అంగీకరించేవారు. ఇవన్నీ అంగీకరిస్తూ కూడా వారు ఆ ఒక్క దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి అన్న విషయం దగ్గరకు వచ్చేసరికి పేచీ పెట్టేవారు. ఆయన దైవత్వంలో ఇతరులకు భాగస్వామ్యం కల్పించేవారు. అందుకే అల్లాహ్ వారిని నరకాగ్నికి ఇంధనంగా ఖరారు చేశాడు. ఈనాడు కూడా తమను నిజమైన విశ్వాసులుగా చెప్పుకునేవారు చాలామంది ఈ ఏకదైవారాధన తౌహీద్ దగ్గరకు వచ్చేసరికి పప్పులో కాలేస్తుంటారు. అల్లాహ్ వారి హృదయాలలో నిష్కల్మషమైన విశ్వాసాన్ని ప్రోధి చేయగాక. ఆయత్ నంబర్ 32. فذلكم الله ربكم الحق فماذا بعد الحق إلا الضلال فأنى تصرفون. ఆయత్ నంబర్ 32. ఆ అల్లాయే మీ నిజ ప్రభు. సత్యం తర్వాత మార్గవిహీనత తప్ప ఇంకేముంటుంది? మరి మీరు ఎటు మరలిపోతున్నారు అని ఓ ప్రవక్త వారిని అడుగు. 55. ప్రభు, పాలకుడు, పోషకుడు, సృష్టికర్త, ఆరాధ్యదైవం అల్లాయే అని మీకు తెలిసినప్పుడు ఆయన్ని వదిలి ఇతర దైవాల వైపుకు మీరు పరుగులు తీయడం ఎంతవరకు సమంజసం? అది అపమార్గం తప్ప మరేమీ కాదన్న సంగతి మీకు అర్థం కావడం లేదా? అసలు మీకేమైపోయింది అన్నది దీని భావం. ఆయత్ నంబర్ 33. كذلك حقت كلمة ربك على الذين فسقوا أنهم لا يؤمنون. ఆయత్ నంబర్ 33. ఈ విధంగా వారు విశ్వసించరు అన్న నీ ప్రభు మాట అవిధేయుల విషయంలో సత్యమని రుజువైపోయింది. 56. అంటే అన్ని విషయాలు తెలిసిన మీద కూడా వారు షిర్కును మానుకోవటం లేదంటే ఇక వారు విశ్వసించబోరు అన్న ప్రభువు మాట అక్షర సత్యమని నిరూపితమయ్యింది. ఎందుకంటే వక్ర మార్గం వదిలి
తిన్నని మార్గంపైకి రావాలన్న తపన వారిలో ఏ కొసాన లేదు. అలాంటప్పుడు సన్మార్గం గాని విశ్వాసం గాని వారికి ఎలా ప్రాప్తిస్తుంది? ఆ మాటే దివ్య ఖురాన్లో మరో చోట ఈ విధంగా చెప్పబడింది. అయితే శిక్షించాలన్న విషయం అవిశ్వాసులపై రూఢి అయిపోయింది. అజ్-జుమర్ 71 ఆయత్ నెంబర్ 34. قل هل من شركائكم من يبدأ الخلق ثم يعيده قل الله يبدأ الخلق ثم يعيده فأنا تؤفكون. ఆయత్ నెంబర్ 34 ఏమిటి? మీరు భాగస్వాములుగా నిలబెట్టిన వారిలో తొలిసారి సృష్టించి మరిసారి కూడా దాన్ని పునరావృతం చేసేవాడెవడైనా ఉన్నాడా అని వారిని అడుగు. అల్లాయే తొలిసారి సృష్టిస్తాడు, మరిసారి కూడా ఆయనే సృష్టిస్తాడు. మరలాంటప్పుడు మీరు సత్యము నుండి ఎటు కొట్టుకుపోతున్నారు అని వారిని అడుగు. 57 బహుదైవారాధకుల షిర్కులో డొల్లతనాన్ని బయటపెట్టడానికి వారికి ఈ విధమైన ప్రశ్నలు వేయబడ్డాయి. అల్లాను కాదని మీరు పూజించే ఈ మీ దేవుళ్ళు ఈ జగతిని మొదటిసారి సృష్టించారా? పోనీ రెండవసారి సృష్టించే శక్తిని కలిగి ఉన్నారా? లేదు కదా. మొదటిసారి పుట్టించిన వాడు, ప్రళయ దినాన రెండవసారి అందరినీ తిరిగి లేపేవాడు అల్లాయే. మరలాంటప్పుడు మీరు ఈ సత్య మార్గాన్ని వదిలిపెట్టి ఏ వెల్లువలో కొట్టుకుపోతున్నారు? ఆయత్ నంబర్ 35 قل هل من شركائكم من يهدي إلى الحق قل الله يهدي للحق أفمن يهدي إلى الحق أحق أن يتبع أمن لا يهدي إلا أن يهدى فما لكم كيف تحكمون. ఆయత్ నంబర్ 35 మీ భాగస్వాములలో సత్యం వైపుకు మార్గదర్శకత్వం వహించేవాడు ఎవడైనా ఉన్నాడా అని వారిని అడుగు. సత్యం వైపుకు మార్గదర్శకత్వం వహించేవాడు అల్లాహ్ మాత్రమే. అలాంటప్పుడు సన్మార్గం చూపేవాడు అనుసరణకు ఎక్కువ అర్హుడా, లేక ఇతరులు సన్మార్గం చూపే వరకు తనంతట తానుగా సన్మార్గం తెలుసుకోలేనివాడా? అసలు మీకేమైపోయింది? మీరు ఇలాంటి నిర్ణయాలు గైకుంటున్నారేమిటి అని వారిని అడుగు. 58 దారి తప్పిన బాటసారులకు సరైన మార్గం చూపేవాడు, హృదయాలను అపమార్గం నుంచి సన్మార్గం వైపుకు మళ్లించేవాడు కూడా అల్లాయే. అల్లాను వదిలి వారు నిలబెట్టుకున్న భాగస్వాములలో ఎవరికీ ఈ శక్తి లేదు. 59 అన్నీ తెలిసినవాడు, అందరి మొరలను ఆలకించేవాడు, సన్మార్గం చూపేవాడు మీ విధేయతకు తగినవాడా, లేక చెవిటివాడుగా గుడ్డివాడుగా ఉండేవాడు మీ అనుసరణకు యోగ్యుడా? వాడికి సైతం దారి తెలియదు, మీకు దారి ఎలా చూపిస్తాడు? 60 మీరు సృష్టికర్తను సృష్టించబడిన వారిని ఒకే వరుసలో ఎలా నిలబెడుతున్నారు? మీ బుద్ధి ఈ విషయాన్ని ఎలా అంగీకరిస్తుంది? ఆయత్ నంబర్ 36 وما يتبع أكثرهم إلا ظنا إن الظن لا يغني من الحق شيئا إن الله عليم بما يفعلون. ఆయత్ నంబర్ 36 వారిలో అధికులు కేవలం ఊహలను అనుమానాలను అనుసరిస్తున్నారు. నిశ్చయముగా అనుమానం సత్యం ముందు దేనికీ పనికిరాదు. వారు చేసేదంతా అల్లాహకు తెలుసు. 61 వాస్తవాల నిదర్శనాల ఆధారాల ముందు అంచనాలు, కాకి లెక్కలు, మూఢనమ్మకాలు, ఊహలు ఏమాత్రము నిలువజాలవన్న సంగతి తెలిసి కూడా వారు ఊహలనే అనుసరించడం కడు శోచనీయం. దివ్య ఖురాన్లో జన్ అనే పదం అనుమానము, నిశ్చయం అన్న భావాలతో కూడా వాడబడుతుంది. అయితే ఇక్కడ మాత్రం అనుమానం అన్న భావంలోనే వాడబడింది. 62 అంటే మంకుతనంతో మూర్ఖంగా వ్యవహరించినందుకు ఆయన వారిని శిక్షించడం ఖాయం. ఎందుకంటే తమ వద్ద తమ వాదనకు కావలసిన ఆధారాలు లేకపోయినప్పటికీ వారు తమ వైఖరిపై మొండిపట్టు పట్టారు, హఠం చేశారు.
దేవుడు ప్రసాదించిన బుద్ధి జ్ఞానాలను ఏమాత్రము ఉపయోగించలేదు.